తర్వాత బ్రహ్మనామాలు వస్తున్నాయి. బ్రహ్మణ్యం బ్రహ్మకృద్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. బ్రహ్మశబ్దములు విట్లాన్ని. బ్రహ్మణ్య ఇవి జాగ్రత్తగా వినవలసిన నామములండి. ఎందుకంటే కలియుగంలో పెద్ద దుర్లక్షణం ఏమిటంటే బ్రహ్మద్వేషం. ఇది చాలా బాధాకరమైన అంశం. ఇతరులు హిందూ మతాన్ని ద్వేషించడం ఒకటి, హిందూ మతాల్లో కులాలుగా విడిపోయి వీళ్ళు వేలెత్తి చూపిస్తూ బ్రహ్మద్వేషం అన్నిట్లో పెరిగిపోయిందండి. ఇక్కడ దీని వెనకాల పకడ్బందీ స్ట్రాటజీ ఉంది, అది చాలామందికి తెలియదు. విదేశస్తులు ఈ ధర్మాన్ని దెబ్బతీయాలి అంటే దెబ్బతీస్తామని మార్పుళ్ళు చేస్తున్న ఈ ధర్మం గురించి బోధిస్తూ తిరిగి ధర్మంలోకి తీసుకొస్తున్న ఒక జాతిని నశింపజేస్తే కానీ ఈ ధర్మం దెబ్బతినదని వాళ్ళ మీద లేనిపోని అభాండాలు వేసి దుష్ప్రచారాలు చేసి కుట్ర పన్నేరు. ఎంతోమందిని సంహరించారు. అప్పుడు వాళ్ళ దృష్టి, అప్పుడు మ్లేచ్చులు కొన్ని వేల మంది లక్షల మందిని రోజుకు సంహరించేవారు. ఎందుకు? బ్రాహ్మణుల్నే. ఏ కారణం చేత అంటే వాళ్ళ చేతుల్లో శాస్త్రాలు ఉన్నాయి, వాళ్ళందరికీ బోధిస్తున్నారు. అది వాళ్ళని చంపేస్తే ధర్మం పోతుంది. వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులతో లోకాన్ని రక్షిస్తున్నారు, కానీ వాళ్ళని నశింపజేయాలి. అదేమిటో అప్పుడు రాక్షసులు అదే పని చేశారు, మ్లేచ్ఛాదులు అదే పని చేశారు. తర్వాత వచ్చిన వారు తెలివిగా ఏం చేశారంటే వాళ్ళందరిని అణచివేశారని దుష్ప్రచారం చేశారు. అది చదువుకుంటూ వాళ్ళ మీద ద్వేషంతో ఇప్పటికీ చాలామంది ఉన్నారండి. చిత్రం ఏంటంటే మళ్ళీ వారి దగ్గర ఉపదేశాలు పొంది వారి వద్ద వెళుతూనే అత ద్వేషాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సత్యం చెప్పే విష్ణువు దగ్గర ఉన్నప్పుడు నిర్భయంగానే చెప్పచ్చు. ఇప్పుడు ప్రస్తుతం కనబడుతున్న సినేరియో అది ఒప్పుకోవాల్సింది ఇక్కడ. అంతేకాదు అన్ని శాస్త్రాలు వాళ్ళ చేతుల్లో పట్టేసుకుని ఎవ్వరికీ అందకుండా చేశారు. ఇది పెద్ద అపప్రచారం. అందకుండా చేస్తే ఇప్పుడు ఈ జాతి రాముడు కృష్ణుడు శివుడిని దండం పెట్టడానికి మిగిలేదు కాదు. తెలుసుకోండి, ఇక్కడ శాస్త్రాల్లో చెప్పిన జ్ఞానాన్ని రచ్చబండకు తీసుకుని ప్రజలకు పంచినటువంటి వారు తెలుసుకోండి. ఇక్కడ ధర్మాన్ని జ్ఞానాన్ని పంచారు. అందరూ అన్ని పనులు చేయలేరు కదా. కష్టపడి పంట పండించేవాడు ఒకడైతే, వ్యాపారం చేసేవాడు ఒకటైతే, వృత్తి పనులు చేసేవాళ్ళు ఒకరైతే, ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటే ఇది ధర్మమని, ఇది జ్ఞానమని, లోకానికి దేవరక్ష అవసరం కనుక యజ్ఞం చేయాలని దానికి తగ్గ జీవన విధానం ఒకటి ఉంటుంది కనుక అలా నియమాలతో బ్రతుకుతూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ శాస్త్రాల్ని పరిరక్షిస్తూ, ఇందులో వేదం మాత్రం స్వరయుక్తమై భగవత్ స్వరూపం గనుక వేద ఉచ్చారణ చేసి దానిని పలికి అధ్యయనం చేయడానికి మాత్రం సామాన్య జీవితం సరిపోదు. అది బ్రాహ్మీమూర్తులు నిద్రలేచిన దగ్గర నుంచి సదాచార సంపన్నుడైతేనే వేద మంత్రం ఉచ్చరించడానికి అర్హత వస్తుంది కనుక ఆ వేద విద్య, అనంతమైన వేద విద్యను కాపాడడానికై దానికి తగిన జీవన విధానాన్ని అనుసరిస్తూ భోగాలకు వెళ్లకుండా ఎప్పుడు ఇసులేస్తే అప్పుడు లేవచ్చం లేదు, లేచిన వెంటనే కాఫీ తాగాలని లేదు. అన్ని భోగములు విడిచిపెట్టి నతు భోగార్థాయ కల్పతే ఇహ క్లేశాయ తపసే అని దానికి తపించిపోయి ఆ వేద పరంపరని కాపాడుతూ సస్వరంగా కాపాడుతూ ఆ జ్ఞానాన్ని అందిస్తూ దానిలో చెప్పిన ధర్మాన్ని ఇతిహాస పురాణాదుల ద్వారా అందరికీ అందిస్తూ జ్ఞానాన్ని పంచడం తన పనిగా పెట్టుకుని తన నిరాడంబర జీవితం గడుపుతూ లోకాన్ని ఉద్ధరించినటువంటి వారిని ఉద్ధరించే బాధ్యత నాది అన్నాడు భగవానుడు. ఇది తెలియక వాళ్ళు ఏదో దాచిపెట్టారు కదా, రక్షించారు. ఒకవైపు తలలు నరికేస్తున్నా చంపేస్తున్నా ఇది నా ధర్మం అనుకుంటేనే ప్రాణాలు పోయినా రక్షిస్తాను అనుకుంటాం. ఇది తెలుసుకోండి. కనుక ఇది నా స్వధర్మం అనుకున్నవాడే దాన్ని రక్షించగలడు. ఇది నా పరంపరాగత ధర్మం. అందుకు కులం అనే పేరుతో పరంపరని కాపాడుకునే అద్భుతమైన ఒక సంస్కృతి ఇచ్చిన భారతీయ సంస్కృతికి నమస్కారం. స్వధర్మం అంటే అది నాదే అనుకోకపోతే ఎలా కాపాడుతాం? అందుకే ప్రతి వర్ణము గొప్పదే, ప్రతి వర్ణానికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని ధర్మాలు ఉన్నాయి, అన్నీ గొప్పవే. అది పాటిస్తూ భగవంతుని స్మరించే వారిని భగవంతుని రక్షిస్తానని మాటిచ్చాడు గీతలో. అవునో లేదా? యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం త్యతం స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానః. ఎవరెవరు సృష్టించలేరు జరుగుతున్నాయి వాడిని తన కర్మతో ఆరాధించే వాడికి సిద్ధినిస్తాడు భగవంతుడు. ఇంకేమన్నా ఎక్కువ తక్కువలో భారతీయ సంస్కృతిలో స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఈ స్థానాల్లో ధర్మము, జ్ఞానము, భగవచ్ఛక్తిని తాను గ్రహించి లోకంలో ప్రసరింపజేసే బాధ్యత కొందరికి ఇచ్చాడు. అది కేవలం వర్ణ విశేషంగా కాకుండా ఉత్తమమైన సంస్కారంతో ఆ జ్ఞానాన్ని పొంది జీవించే వాళ్ళు కూడా యోగ్యులే. ఈ విషయంపై మహాభారతం చదవండి. నహుష ప్రశ్న స్పష్టంగా చెప్తాడు. బ్రాహ్మణ జన్మ పొంది కూడా శమదమాది గుణములు లేనటువంటి వాడు బ్రాహ్మణుడు కాడు. ఇతర జన్మల్లో ఇతర జాతుల్లో పుట్టినా శమదమాదులు కలిగితే వాడు బ్రాహ్మణుడికి తీసిపోడు అని చెప్పాడు. ఇది భారతం. ఇలాంటి అద్భుతమైన విషయాన్ని కప్పిపెట్టేసి ఇలాంటి విషయాలు చెప్పిన మనుస్మృతి మొదలైన వాటిని సరిగ్గా చదవకుండా
ఆఖరికి ఆ మధ్య అమెరికాలో వెళ్తే మనుస్మృతి స్త్రీలను అణచేసిందన్నది ఒక అమ్మాయి. నువ్వు చదివేవా? లేదు. ఫలానా వాడు రాశాడు. వాడు మొత్తం చదివాడా? దుర్దృష్టితో అంటే దోషదృష్టితో చూస్తే తప్పులే వెతుకుతారు, లేవు. నిస్సందేహంగా చెప్పచ్చు సనాతన ధర్మం అసలు ఈ శరీరాలు ఎన్ని మారుతాయండి. ఇవాళ ఒక జాతిలో పుట్టినవాడు గత జన్మలు ఏ జాతో తర్వాత ఏ జాతో, కనుక జాత్యహంకారాలు కూడా వద్దని చెప్పిన సంస్కృతం అనేది. జాతి బాధ్యతే తప్ప జాతి అహంకారం లేదు, తెలుసుకోండి. ఇక్కడ ఎవడి బాధ్యత వాడు పాటించాలి. ఏమి మాటలు చెప్తున్నారో, బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మణ్య బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదన. వేదంలో మంత్రమే నేను చెప్పింది. దేవకీ పుత్రుడు వాసుదేవుడు, కృష్ణుడు. మరి వేదం ఎప్పుడుది? కృష్ణుడు పుట్టేకి రాశారండి వేదాలని. మాత్రం వీడు అంటాడు కృష్ణుడి కంటే ముందు వేదం ఉంది అని మేమంటాం. అక్కడ దేవకీ పుత్రుడికి ఏ అర్థమో దేవకీ సుతక నామం వచ్చినప్పుడు చెప్తాం, ఒకవేళ మీరు గుర్తుపెట్టుకుంటే. సరే, మొత్తానికి బ్రహ్మణ్య